ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఆధార్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. ఆధార్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, సంక్షిప్తంగా యూఐడి అని కీలక ప్రకటన చేసింది. ఉచిత ఆధార్ కార్డును అప్డేట్ కోసం కేంద్రం మళ్ళీ గడువును అయితే పొడిగిస్తుందన్నమాట నిర్ణయం తీసుకుంది. ఉచిత కార్డు అప్డేట్ కోసం డిసెంబర్ 14 వరకు చివరి రోజు అయితే ఉండేది. కానీ ఈసారి గడువు అనేది వచ్చే ఏడాది జూన్ 14, 2025 వరకు అయితే పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మీరు మీ ఆధార్ కార్డు పేరు కావచ్చు, చిరునామా మొదలైన వాటిని ఉచితంగా మార్చుకోవాలనుకుంటే మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆధార్ సెంటర్లో అప్డేట్ చేయడానికి ఎటువంటి రుసుము కూడా ఉండదు. యూఐడిఏ వెబ్సైట్ నుండి కూడా ఆధార్ కార్డు డెమోగ్రఫీ సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ అయితే చేయవచ్చు అనమాట. ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్ళు గడుస్తున్న తప్పనిసరిగా 10 ఏళ్ళు గడుస్తున్న వారు తప్పనిసరిగా ఆధార్ కార్డును అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి. సో ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు సంబంధించి అడ్రస్ ఆంధ్రప్రదేశ్లో ఉండడం, తెలంగాణ వారు దాంతో ఫోటోలు అనేది డిఫరెంట్గా ఉండడం, కొంతమంది అడ్రస్ అనేది చేంజ్ కావడం, ఇలాంటి వారు కూడా తప్పనిసరిగా మీరు ఎక్కడున్న నివాసం ఉన్నా కానీ 10 సంవత్సరాలు అయితే కార్డు తీసుకొని తప్పనిసరిగా అప్డేట్ అయితే చేసుకోవాలి. కాబట్టి మొత్తం మీద మరోసారి అయితే కేంద్రం అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట. డిసెంబర్ 14 వరకే ఉండేది, పొడిగించారు అని చెప్పి చాలా డౌట్ పడ్డాం. ఎందుకంటే ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మనకు ఏదైతే జూన్ 14, 2025 వరకు అయితే పొడిగించినట్టు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. గడువు ఆధార్ కార్డు పైన గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర ప్రభుత్వం.